no, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, no, మొత్తానికి no, అయితే no. మనకు ఫ్లిప్కార్ట్ I నుంచి don't అయితే think so. ఆర్డర్ అయితే No, వచ్చేసింది. no, no, no. అయితే It's మనం never, అయితే ever, ఆర్డర్ ever, అయితే ever, మనం ever ఓపెన్ gonna చేయకూడదు. వాళ్ళు ఓపెన్ happen. చేస్తే ఏమన్నా డ్యామేజ్ ఉన్నా I don't think ఏమన్నా so. ప్రాబ్లం ఉన్నా వాళ్ళే No, 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 no. చూసుకుంటారు. ఈ ప్రోడక్ట్ ప్రైస్ Never think వచ్చేసి so. 3200 అయితే అయింది. Your బిగ్ heart బిలియన్ thinks డేస్ so. కాబట్టి మనకి ఇంకా తక్కువలో రావచ్చు. Maybe మొత్తానికి మనం మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ it's కీబోర్డు క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఆర్జీబీ లైటింగ్తో అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ డివైస్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో మొబైల్కి అయితే నేనైతే చెప్తాను. అయితే ఒక నెంబర్ అయితే ఇస్తారు వాళ్ళు. అయితే ఆ నెంబర్కి అయితే మనం మెసేజ్ చేయాలి. ఫుల్ సెటప్ అయితే వాళ్ళైనా సెట్ చేస్తారు, లేదంటే నా వీడియోలో అయినా చూసి నేర్చుకోండి. మన ఛార్జింగ్ కేబుల్ అనేది ఆ ఛార్జింగ్ పోర్ట్కి అయితే కనెక్ట్ చేయాలి. మళ్ళా మొబైల్ కనెక్ట్ చేసుకునేది పక్కనే మనకి యూఎస్బి కేబుల్ టైప్లో వస్తుంది. అది వచ్చి మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు కీబోర్డు ఇవన్నీ కేబుల్స్ అన్ని దానికైతే కనెక్ట్ చేయాలి. ఆ రెడ్ సింబల్ వెలుగుతుంది కదా, ఆ డివైస్కి అయితే కనెక్ట్ చేయాలి. మనం ముందుగా మొబైల్ అయితే తీసుకోండి. దాంట్లో ఉన్న మొబైల్లో ఉన్న క్యూఆర్ కోడ్ అయితే ఆన్ చేయండి. కెమెరా అయితే ఆన్ చేయండి. లేదా గూగుల్ స్కానింగ్ ఫోటో ఉంటుంది కదా ఒకటి, అదైతే ఆన్ చేసి ఆ డివైస్కి వెనక పక్క క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు. అదైతే స్కాన్ చేస్తేనే మనకు ఒకటి వెబ్సైట్ అయితే వస్తుంది. అది వస్తేనే మనకు దీనికి సంబంధించిన యాప్ అనేది ఒకటి వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకొని మనమైతే ఈ డివైస్ అయితే కనెక్ట్ చేసుకొని మనం కీ టైప్లో బటన్లు అయితే సెట్ చేసుకోవాలన్నమాట. మొత్తానికైతే యాప్ అయితే వెబ్సైట్లో అయితే వచ్చింది చూడండి. నేనైతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేస్తాను. లైవ్లో అయితే చూడండి, లేదా ప్లే స్టోర్లో అయినా అవైలబుల్లో ఉన్నది యాప్ అయితే. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని అయితే సెర్చ్ చేయండి, మూవీ గేమింగ్ అని. దాంతోపాటు మనకు కొద్దిగా ఇంగ్లీష్ కూడా ప్రాబ్లంగా ఉంది. ఏమన్నా స్పెల్లింగ్ తప్పుగా ఉంటే మీరైతే క్షమించండి. అయితే ప్రస్తుతానికి అయితే యాప్ అయితే వచ్చింది, ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మొత్తానికి అయితే యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అయితే ఓపెన్ అయితే చేస్తున్నాం చూడండి. ఏమన్నా వచ్చినా అన్నీ అగ్రి కొట్టేసింది. ఇప్పుడైతే మనం అయితే యాప్ అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడు ఆ కేబుల్ అనేది మనం కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ డివైస్లో అయితే కనెక్ట్ అని అంటే ముందు కొన్ని మెసేజ్లు అయితే వస్తాయి, అవన్నీ అగ్రి చేయండి. ఫస్ట్ ఓకే నొక్కినాక మళ్ళీ వ్యూ అండ్ క్యాన్సిల్ వస్తుంది, క్యాన్సిల్ నొక్కండి. ఆ తర్వాత కనెక్ట్ అయిన తర్వాత కింద యాడ్ బటన్ ఉంటుంది. మనం అయితే ఫ్రీ ఫైర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీ ఫైర్ ఎంటర్ అని నొక్కాను. కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయి, అవి అయితే అంటే పర్మిషన్ అనమాట డివైస్కి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు సడన్గా మనకు గేమ్ ల్యాగ్ అయినప్పుడు డివైస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఓపెన్ కాకుండా ఉంటుంది. అలాంటి టైంలో ఇవన్నీ ఉపయోగపడతాయి. అంటే డివైస్ అనేది సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయదు అనేది పర్మిషన్ అయితే ఇస్తుంది. దానివల్ల మనకైతే గేమ్ అయితే మంచిగా అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మనం అయితే పర్మిషన్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాము. అయితే ఇవన్నీ అయిపోయినాక మనం గేమ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తేనే ఇప్పుడు గేమ్ అయితే చూడండి, లెఫ్ట్ సైడ్ సింబల్ మాత్రం ఉంటుంది, దాన్ని క్లిక్ చేయకండి. అప్పుడే ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇది కంట్రోల్స్ సెట్టింగ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి మనం అయితే ఆ యాప్ని అయితే నొక్కాలి. ఆ సింబల్ నొక్కిన తర్వాత మనకు కొన్ని బటన్లు అయితే వస్తాయి. ఆ బటన్లు వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బటన్ ఏ దానికి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫైర్ బటన్కి ఇది మౌస్ అనమాట. అలా అయితే సెలెక్ట్ చేసుకొని మనం అయితే గేమ్ ప్లే అయితే ఆడాలన్నమాట. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక లోగో టైప్లో ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి సెలెక్ట్ అని నొక్కండి. సెలెక్ట్ నొక్కినాక మనకు కీవర్డ్ పేజీ టైప్లో వస్తుంది. ఒక కొత్తది అయితే క్రియేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇవన్నీ కీవర్డ్స్ అన్నీ, ఈ కీ బటన్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫైర్కి వచ్చి ఇది అంటే మొత్తానికి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనకు గేమ్ ప్లే అనేది ఎలా ఆడాలి అనేది తెలుస్తుంది. ఇవన్నీ కంట్రోల్స్ అనమాట. ఈ కీవర్డ్ కంట్రోల్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ టచ్కి కీవర్డ్కి కనెక్ట్ అనమాట అది. ఇప్పుడు దీనిపైన కీవర్డ్ పైన ఏ అయితే సింబల్స్ అయితే ఉంటాయో అయితే ఇక్కడ పైన ఈ లోగోలో ఆ బటన్
సింబల్స్ అయితే ఉంటాయి. అయైతే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చినట్టయితే సెలెక్ట్ చేసుకొని అయితే గేమ్ ప్లే అయితే ఆడాలన్నమాట. అంటే కీవర్డ్స్ బ్లూ బటన్స్ ఉన్నాయి కదా! అయైతే దాన్ని బటన్ పైన క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ లాగితే కిందకొస్తాయి అయి బటన్లు. మనం ఫైర్ బటన్ కావాలంటే ఫైర్ బటన్‌కి అయితే పెట్టుకోవచ్చు. అయితే నేను చెప్పడం మర్చిపోయాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. కీ బటన్స్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తానికైతే సెలెక్ట్ అయిపోయింది. అయితే మొత్తానికైతే మీరు ఇప్పుడైతే చూడండి వాటిలో కీవర్డ్ అయితే నొక్కుతున్నా చూడు ఎమౌంట్ అయితే పడుతుంది కదా! చూస్తున్నారు కదా లైవ్‌లోనే చూడండి. ఎమౌంట్ అయితే పడుతుంది. చూడండి ఎమౌంట్ అయితే పడుతుంది. ఇది ఇప్పుడైతే మనం అయితే గేమ్ అయితే ఆడదాము. చూడండి హెడ్‌లు కూడా బానే పడుతున్నాయి. చూడండి. అంటే ఫోన్‌లో వేరే కీవర్డ్‌తో ఆడడం వేరే. మొత్తానికైతే ఇప్పుడైతే నేనైతే గేమ్ అయితే ప్లే చేస్తున్నా. అంటే గేమ్ అయితే ఆడుతున్నా. మొత్తానికైతే రూమ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇప్పుడు నేనైతే గన్ను అయన్నీ తీసుకుంటా చూడండి. నేనేం టచ్ కూడా చేయను. మొత్తం కీవర్డ్‌తోనే చేస్తాను. అయితే ఇప్పుడు ఈ గన్‌లో అయన్నీ సెలెక్ట్ చేసుకుంటా కదా! అయితే బటన్లు కొద్దిగా లేట్ అయింది. అంటే ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. ప్రస్తుతానికి మీకు గేమ్ అయితే చూపియడానికి తొందరగా అయితే సెలెక్ట్ చేసుకొని అయితే గేమ్ అయితే ఆడుతున్నా. ఇదైతే రికార్డ్ అయితే కాదు చూడండి. కళ్ళు బాగా పెట్టుకొని అయితే చూడండి. మళ్ళీ మీకు డౌట్‌గా ఉంటదేమో. ఇప్పుడు గన్‌లు ఇప్పుడే సెలెక్ట్ చేసుకున్నా చూడండి. చూసి ఇప్పుడు డ్రాగ్ అయితే గేమ్ ప్లే అయితే బాగా ఆడతా చూడండి. అంటే ఫస్ట్ టైం కదా! ఆడలేకపోతున్నా. ఎందుకంటే మీరు అంటే 1 మంత్, 2 మంత్స్ లేదా 2 వారాలు, ఒక వారంలో కూడా నేర్చుకోవచ్చు మనం గేమ్ ప్లే. అది మనం ఆడేదాన్ని బట్టి ఉంటది. మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటది. ఓకే గైస్ ఇప్పుడైతే మనమైతే హెడ్ షాట్ అయితే కొడతాం చూడండి. అయితే ఈ వీడియో మీకు గాని నచ్చితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.